చాలా బాగుందన్న. ఏ విధంగా అంటే అన్నిట్లోనూ బాగానే ఉంది. రోడ్లు అవి కూడా బాగానే వేస్తున్నారు. మెయిన్ పాత గవర్నమెంట్ కన్నా చాలా బెటర్ గా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు. ప్రతిదానికి అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ అంటే ఫండ్స్ అయ్యి అన్ని యూజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు లేవు కాబట్టి ఉన్న దాంట్లో వీళ్ళు బెటర్ గా చేస్తున్నారు. శాంతి భద్రత విషయంలో చక్కగానే ఉందండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతకు ముందు ఏంటంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, వాటి ద్వారా ఒకరినొకరు కక్షపూరితంగా అరెస్ట్ చేయడం గానీ, ఈ రకమైనటువంటి అనేకమైన సంఘటనలు పాత ప్రభుత్వంలో చూసాం. కానీ ప్రస్తుతం అయితే ఆ రకంగా కాదు. చట్ట పరిధిలో ఎవరైతే వాస్తవంగా తప్పు చేశారో వాళ్ళని చట్ట పరిధిలోనే శిక్షించడం జరుగుతుంది. అన్ని రకాలుగా బాగుందండి. కొద్ది పర్వాలేదు అంటే అప్పుడే చెప్పలేము, కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే ఆ అప్పులన్నీ తీర్చేసరికి కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు మనం వెంటనే చెప్పాలంటే అన్ని ఫ్రీలు అంటే ఎవరి వల్ల కాదండి. అది ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి, అలాంటివి స్క్రూటినీ చేయాలి బాగాను. అది ఎవరికి అవసరమో లేకపోతే ఏంటని. కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రేషన్ కార్డులు ఉంటున్నాయి, పేదోళ్ళకి ఉండటం లేదు బాగాను. అలాంటి కొద్ది జాగ్రత్తగా స్క్రూటినీ చేసి ఎవరికి నిజంగా అవసరమైన చేయాలండి. బాగుందండి. ఏ విధంగా అంటే అన్ని డెవలప్మెంట్ పరంగా బాగుందండి. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ బాగుంటుందండి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏపీ బాగా డెవలప్మెంట్ అయిద్దండి. మన వైజాగ్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, రిపేర్ చేస్తున్నారు. అన్ని ప్యాచ్ వర్క్ అన్ని అయిపోయినాయి, మిగతా కూడా రిపేర్ చేస్తున్నారు. ఈ గతంలో అసలు రోడ్డు డెవలప్మెంట్ లేదండి. రోడ్లు అన్ని గుంతలు పడిపోయి ఉన్నాయి. కారు వేసుకెళ్తే వెళ్తాం కష్టమైపోయేదండి. ఇప్పుడు బాగుందండి. ఎందుకంటే ప్రజెంట్ సంక్షేమ పథకాలు ఏదో డిక్లేర్ చేశారు. బట్ ఏంటంటే మన దగ్గర అది నిధి లేనప్పుడు ఎవరేం చేయలేరు. వాగ్దానాలకు ఇచ్చారు, వాగ్దానాలు అన్ని నిర్వహిస్తారు. బట్ టైం కావాలి మనకి. ఇప్పుడు మన నిధి లేనప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఫ్రీ భోజనం పెడతానంటే వచ్చి తినేస్తాను. రేపు పొద్దున్న నా పిల్లలకి ఒక మంచి జాబ్ వస్తాను అనుకుంటాను. కానీ ఇప్పుడు అమ్మఒడి కావాలి, రైతు భరోసా కావాలంటే ఎవరిచ్చారు అవన్నీ దట్ ఈస్ నాట్ నీట్. బాగా చేస్తున్నారు, సూపర్. అన్ని రకాలుగా ఇది పోలవరం డెవలప్ చేస్తున్నారు, తర్వాత అమరావతి డెవలప్ చేస్తున్నారు. రియల్లీ ఫంటాస్టిక్. బీసీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు. రియల్లీ 100% అన్ని ఎగ్జాగ్నల్ డెవలప్మెంట్. చంద్రబాబు సూపర్. మన అదృష్టం ఒక రకంగా ప్రజలందరూ బాగా ఆలోచించి ఈ ఓట్లేసి మళ్ళీ గెలిపించడం రియల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న అదృష్టం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలన నెంబర్ ఉంది. ఇబ్బంది ప్రజలు కూడా సుఖంతో ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే గత గవర్నమెంట్ కి ఇప్పటికి పరిపాలన విధానం, గత గవర్నమెంట్ లో అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళు దోచుకునే విధంగా ఈ సంక్షేమ ఫలాలని చెప్పి ఏదో మెస్పూసి మారేడుగా చేసి ప్రజలకేమో పంట పనులకు వెళ్ళారు, బెల్లం గట్ల బస్తాలు దోస్తున్నారు.